రోజుల నుంచి పద్మా వెంకటేశ్వర్లు నేను భూ కబ్జా చేసినని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు భూ కబ్జా అనేది ఎక్కడ, నేను 25 ఏళ్ళు చేయబట్టి భూ కబ్జా అనేది ఎక్కడ జరగలేదు. మరి ఆయన భూ కబ్జా అంటాడు. భూ కబ్జా ఎక్కడ జరిగింది? పత్రికా విలేకరులు అందరూ రావాలి, అందరం పరిశీలిద్దాం. నిజంగా జరిగిందా జరగలేదా అనేది మీరు కూడా చూద్దరు. రెండోది, ఆయనకి మేము వడ్డీకి డబ్బులు తీసుకున్నాం. ఎకరం 13 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి వడ్డీకి పాతికి ఇచ్చేటట్టు తీసుకున్నాం. 30 లక్షలు ఇస్తాను నువ్వు ఆ భూమి వచ్చేయని చెప్పి నన్ను బెదిరిస్తే ఆ భూమి వచ్చేసినాం. 30 లక్షలు తీసుకున్నాం. ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఎవరు అద్దుల్లో వాళ్ళు ఉన్నారు. వేరే అద్దుల్లో పోవడానికి లేదు. ఎకరం 5 గుంటల నుండి ఎకరం 13 గుంటల నుండి మాకు సంబంధం లేదు అని వాళ్ళ లాయర్ చెప్పారు, మా లాయర్ చెప్పారు. నేను మా మాటే కాకుండా వాళ్ళ లాయర్ని కూడా అడగండి, అవునా కాదా అని. అలా కాగితం రాసి అంటే బయటికి పోయినాక రాసిస్తా, నీకు మేము భూ కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. అసలు మేము పెట్టింది ఆయనకి వడ్డీకని డబ్బులు తీసుకున్నాం. వడ్డీ డబ్బులతో సహా కడతా ఉన్నాం. మా భూమి మాకు చేయాలిగా. చేయకుండా అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోదగిని మళ్ళీ మా మీదే ఆరోపణలు చేస్తాడు. రెండవది, ఈ భూమి సంబంధించిన హద్దుల్లో ఆయన ఎక్కడా లేడు. ఇప్పుడు రమాదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ మేము చేసాం. రమాదేవి పేరు మీద చేసినప్పుడు ఆ హద్దుల్లో ఆ పేరు ఎక్కడా లేదు. పిట్టల నాగమణి పేరు ఉంది, చంద్రశేఖర్ పేరు ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందంటే దానికి ఎదురుగా భూమి అలా చేసింది. ఆ భూమిని నా భూమి అని చెప్పి తీసుకుంది. సార్ తీసుకుని పోలే మనోడే అని చెప్పి మేము అనుకున్నాం. మేము అతని మీద కోపం లేదు, తాపం లేదు. మాకే అభ్యంతరం. మాకు ఆయనతో పంచాయతీ ఏముంది? ఎవరు దారిని ఆయన సంవత్సరం దాటి కేసు అయ్యి కూడా మళ్ళీ ఇప్పుడు పిలిచి ఎర్రాగోపి భూ కబ్జా చేస్తాడు. ఎక్కడైనా మొత్తం నాది కేశాపురంలో 2 ఎకరాలు భూ కబ్జా చేశారు. జీల చెరువులో 3 ఎకరాలు కబ్జా చేశారు నా భూమిని. నా భూమి కబ్జా చేశారు తప్ప నేను ఎవరి భూమి కబ్జా చేయలేదు. ఇతను వడ్డీకని ఇచ్చిన డబ్బుల్ని రిజిస్ట్రేషన్ చేసిన దాకా నిద్రపోలేదు, తప్పించుకొని తిరిగింది. అయినా పంచాయతీ వద్దు మాకు, అతనితో మాకే పంచాయతీ ఎందుకు, గొడవలు ఎందుకు అని చెప్పి మేము ఆగితే ఈ గత 2 రోజుల నుంచి మా అమ్మడి పడి మమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేసుకుంటూ పేపర్లకు ఇచ్చుకుంటూ రోజు మొన్న పెట్టిండు, నిన్న పెట్టిండు, ఈరోజు పెట్టిండు. అది ఎంతవరకు న్యాయం? న్యాయం అనేది పత్రికా విలేకరులు అందరం పోదాం. మీరు టైం ఇస్తే మీరు చూద్దూరు అక్కడ పరిస్థితి ఏంటనేది. వాళ్ళ లాయర్ కూడా చెప్తారు, నేను ఒక్కడిని చెప్పేది కాదు. మా లాయర్ చెప్తారు, ఆ లాయర్ చెప్తారు. ఇట్లాంటి వాటి తప్పుడు ప్రచారం నిర్వహించి మమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తారు తప్ప మేము అతను బ్లాక్మెయిలింగ్ చేయలేదు. సంవత్సరం క్రితం అయిపోయిన భూమికి ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ చేస్తారు, దానికేం అవసరం? సంవత్సరం అయిపోయింది కదా, రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా ఎందుకని చేస్తారు? ఎవరిని బెదిరిస్తారని చేస్తాడు? ఆయన బెదిరించడం చేస్తూ ఆయన భూ అనేది అక్కడ లేనే లేదు. పోదాం బాడి సరిహద్దులు చూద్దాం. హద్దులు ఉంటాయి కదా భూమికి. ఎకరం 13 గుంటలకి హద్దులు ఉంటాయి కదా. ఆ హద్దులలో ఈయన ఎక్కడైనా ఉన్నాడా? హద్దులలో ఉన్నాడా? ఏ భూమి ఆయన పేరు ఎక్కడైనా ఉందా? ఆయన భార్య పేరు ఎక్కడైనా ఉందా? హద్దులలో చూద్దాం. మీరు కూడా చూడండి సార్, మీకు కూడా వ్యాపారిస్తాం, చూడండి. రెండవది, మాకు చెప్పకుండానే మేము 2 నెంబర్లు ఇచ్చేసినాము. 32E1 ఆయన ఏం చేసిండు? మాకు సంబంధం లేకుండానే 32E/1 32 ఇంకో నెంబర్ ఇచ్చేసిండు. పాలినకలు చేసి అసలు భూ అంతా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది అతను. అందరూ లేఖలు అందరూ వెళ్తుంటా అలా ఆయన నుంచి వెంకటేశ్వర తీసుకుంది. వెంకటేశ్వర నుంచి వాళ్ళ బామర్దికి వాళ్ళ సడగుడికి చేసిండు. తప్పంతా ఆయనకి ఉంది. ఆ పేపర్ విలేకరులకి అందరికి కూడా 2 రోజుల్లో కాగితాలు కూడా మీకు కూడా అప్పచెప్తా. చూడండి, మీకు కూడా చదవండి. న్యాయం ఏది ఉంటే చెప్పండి, మీరే చెప్పండి.
నేను వేరే వాళ్ళు కోరుకోవట్లే, వేరే వాళ్ళతో నేను మాట్లాడట్లే. మన కమిటీ నుంచి, విలేకరుల కమిటీ నుంచి ఒక కమిటీ వేయండి. నేను రాను కూడా రాను, మొత్తం మీరే చేయండి. అక్కడ రోజుకోసారి, నిన్న మొన్న ఈరోజు అంటే ఎవరు బెదిరిద్దామని? బెదిరింపులు కరెక్ట్ అయితాయా? నువ్వు ఇష్టమేగా ఒప్పుకుంది. కొన్ని వాళ్ళ లాయర్ చెప్పమనండి. నేను చెప్పే మాట కదా, వాళ్ళ లాయర్ చెప్పమనండి ఆ మాట. అంతవరకే గోడ ఉన్న వరకే అర్థం చెప్పి ఆయన ఆయన చెప్పిన మనం ఆ లాయర్ అడిగిండు, ఏంటండి మరి ఇట్లా చేస్తాను ఏంటని అంటే, మనం గోడ ఎంత ఉందో అంతవరకే అర్థం చెప్పినాం, మనం ఎక్కడ చెప్పమని నేను చెప్తా అంటాను. ఆయన వచ్చి దయ నుంచి మీరు న్యాయ విచారణకి కమిటీని వేయవలసిందిగా కోరుతున్నాను.